My dear gods, my dear masters and my dear friends, ఈరోజు మనం జాతకాల గురించి మాట్లాడుకుందాం మాస్టర్స్. జాతకాలు ఉన్నాయా లేవా, ఇది ప్రశ్న. సో జాతకాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్కరు ఒక్కో రకంగా యూజ్ చేస్తుంటారు. ఒకరు పుట్టినప్పుడు వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తుంటారు. ఇంకోరు ఇద్దరు భార్యాభర్త కలుస్తారా లేరా, కలిస్తే ఎలా ఉంటుంది, కలవకపోతే కలవడానికి ఏం చేయాలి, దీనికోసం జాతకాలు చూస్తారు. మూడో రకమైన వ్యక్తి, నేను ఈ బిజినెస్ చేస్తున్నా, నాకు ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, నేను ఇంకొన్నేళ్ళు ఏమవుతాను, ఏం ప్రాబ్లం అవుతుంది అని ఇట్లా మనం చేసింది కరెక్టా రాంగా అని ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. ఇట్లా దీనికోసం జాతకాలు అనేది యూజ్ చేస్తుంటారు. సో ఏమవుతుంది మనం ఒకసారి చూద్దాం. అసలు జాతకాలు అంటే ఏంటి? ఫ్యూచర్ ప్రెడిక్షన్ అంటే రేపు పొద్దున ఏమవుతుందో అని మనం తెలుసుకోవడానికి వాడతాం. రేపు పొద్దున అంటే ఒక 20 years తర్వాత, 30 years తర్వాత అట్లా అన్నమాట. మరి నిజంగా 20 years 30 yearsకి మనకు ఏమవుతుంది అని చూస్తే, చూడండి మాస్టర్, మనము రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు, 20 years తర్వాత ఏమవుతుందని ఎట్లా చెప్తాను చెప్పండి. జాతకాలు ఎట్లా పనిచేస్తాయి అంటే, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఏ రోజు పౌర్ణమి, ఈ రోజు అమావాస్య అని మాత్రమే కొలవడానికి పనికొస్తుంది ఆస్ట్రాలజీ. జాతకాలు మనని కంట్రోల్ చేయడానికి లేవవి. మనని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే, మనని మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఈ భూమి మీద ఎవ్వరు మనని కంట్రోల్ చెయ్యరు. ఏ దేవుడు వచ్చి ఏది విధి రాత ఏది రాసి పెట్టాడు, అన్నీ మనం సాధించేదే. ఆ నక్షత్రాల వల్ల మనకి ఎట్లయింది అంటే, అంత పెద్ద కామెడీ ఇంకోటి ఉండదు, అంతకన్నా మూఢనమ్మకం ఇంకోటి ఉండదు. సార్ మరి నాకు చెప్పింది జరుగుతుంది కదా అని మీరు నన్ను అడగచ్చు. మీరు చెప్పిందే జరుగుతుందని నమ్మితే జరుగుతుంది. నమ్మకం అంటే ఊహించుకోవడం అనమాట. జరుగుతుంది, జరుగుతుందేమో. నమ్మకం అంటే ఊహించుకోవడం. అవుతుందేమో అంటే అవుతుంది అది. ఎందుకంటే మీరు ఊహించుకున్నారు కాబట్టి. అదే మీరు రివర్స్గా అనుకున్నారు అనుకోండి, ఇది జరగదు, ఇది జరగకుండా చేస్తా అని అనుకున్నారు అనుకోండి, అది జరగకుండా ఉంటుంది. దాన్ని రివర్స్గా కూడా చేయొచ్చు. సో కంట్రోల్ ఎక్కడుంది? మనలో ఉంది. గ్రహాల్లో, గ్రహాంతర వాస్తుల్లో లేదు. అది ఎట్లా ప్రెడిక్షన్ ఎట్లా పనిచేస్తుంది? ఇది ప్రెడిక్షన్, ఇంగ్లీష్లో ప్రెడిక్షన్ అంటారు. ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, మరాఠీ అయినా, మలయాళం, ఏ భాష అయినా సబ్జెక్ట్ ఒకటే. జాతకాలు అనేవి పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 4 రోజుల నుంచి ఒక రకమైన ఫుడ్, బిర్యానీ ఫుడ్డే తింటున్నారు అనుకుందాం, మీకు ఇష్టం అనుకుందాం. ఒక 7 days నుంచి 8th day ఏం తింటావు అని ఎవరన్నా అడిగితే, పొద్దున్న లేచి మీరు బిర్యానీ తింటారు అనుకుందాం. 8th day ఏం తింటారు అని ఎవరన్నా అడిగితే ఆబ్వియస్గా ఎవరన్నా ఏం చెప్తారు? బిర్యానీ తింటారంట. ఎందుకంటే కంటిన్యూస్ 7 days పొద్దున్న లేచి మీరు బిర్యానీ తిన్నారు కాబట్టి 8th day కూడా బిర్యానీయే అని మీరు మాట్లాడతారనమాట. ఎందుకంటే లాజిక్ ఉంది అక్కడ. అంతే. మీరు పొద్దున్న లేచి నేను ఇడ్లీ తింటాను మీరు డిసైడ్ అని అనుకోండి, ఈ భూమి మీద ఎవరు మిమ్మల్ని ఆపలేడు. సో రేపు పొద్దున ఏమవుతుందో ఎవరు కంట్రోల్ చేయలేనప్పుడు 20 years తర్వాత ఏమవుతుందో ఎవరు కంట్రోల్ చేస్తారు మాస్టర్స్? ఎవరు కంట్రోల్ లేదు. మీరు సక్సెస్, ఫెయిల్యూర్ ఏది కావాలన్నా మీరు సాధించవచ్చు. బ్రహ్మరాత, విధిరాత ఎవరికి లేదు. చాతగానోళ్ళు ఫెయిల్యూర్స్ మాట్లాడే మాటలు ఇవి.
చాతగాని వాళ్ళు మాట్లాడతారు. "హా, ఇట్లా అయిపోతుంది నీ లైఫ్, అట్లా అయిపోతుంది." పిరికి పందలు మాట్లాడతారు. చాతగాని వాళ్ళు మాట్లాడతారు, పిరికి పందలు నమ్ముతారు. నమ్మడం అంటే ఊహించుకోవడం, జరిగిపోతుంది అనేది ఊహించుకోవడం అనమాట. మరి ఏం చేయాలి? ఫస్ట్ తీసేసేయండి. లాజికల్గా పనిచేయదు, ప్రాక్టికల్గా పనిచేయదు, ఎక్కడ కూడా పనిచేయదు. జాతకం అనేది పని చేయదు. మీరు ఒకవేళ ఇరుక్కున్నారనుకుందాం, ఎవడో ఏదో చెప్పిండు మీరు ఫెయిల్యూర్ అవుతారు అని అనుకుందాం. మీరు ఇప్పుడు గట్టిగా అనుకుంటే నేను పాస్ అవుతా, నేను సాధిస్తా, నేను అనుకున్న సాధిస్తా, సక్సెస్ఫుల్ అవుతా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతారు. త్రికరణ శుద్ధిగా మీ ఆలోచన, మీ మాటలు, మీ చేతులు ఎప్పుడైతే 3 కలిసి చేస్తాయో ఏదన్నా సాధించవచ్చు ఈ భూమి మీద. ఎందుకంటే జాతకం అనేది ఫాల్స్. ఇది ఇట్లా అవుతుంది, ఫ్యూచర్ ఇట్లుంటుంది అనేది ఎప్పుడు జరగదు. మీరు నమ్మితే తప్ప, మీరు అవుతుంది అని నమ్ముకుంటే తప్ప. ఇంకా మరి అనొచ్చు, బ్రహ్మం గారు రాసింది కదా. బ్రహ్మం గారు రాసింది అన్నీ తీసి చూడండి, అసలు ఎవ్వడు ఏది మొత్తం తీయడు. కృష్ణుడు యుద్ధం చేస్తుంటే అర్జునుడికి భగవద్గీతలో ఎక్కడన్నా నువ్వు గెలుస్తావు, నువ్వు యుద్ధం చేయి, నువ్వు గెలుస్తావు అని అంటాడా? కృష్ణుడు అంతటి పవర్ఫుల్ గాడ్. అంటే ఈ భూమి మీద నేను చూసిన భగవంతులు పవర్ఫుల్ గాడ్ ఎవరు అంటే కృష్ణుడే. కానీ పవర్ఫుల్ గాడ్ వెరీ ఇంపార్టెంట్ టైం, ఇంపార్టెంట్ సిచ్యువేషన్, అక్కడ ఆయన ఏం మాట్లాడతాడండి అర్జునుడి దగ్గర? యుద్ధం చెయ్యి, గెలిపోవటము నీ చేతిలో లేదు అంటాడు. అంటే అర్థమైంది, భవిష్యత్తు ప్రెడిక్ట్ చేస్తున్నాడా? నువ్వు గెలుస్తావు, నేను ఉన్నా కదా పక్కన, భగవంతుడు అన్నాడు అన్నిట్లో నేనే ఉన్నా, అన్నీ నేనే ఉన్నా, కాబట్టి నేను నీకు గెలుపు ప్రసాదిస్తా, నువ్వైతే యుద్ధం చేయి అని అంటాడా? అన్నాడు. అంటే అర్థమైంది, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏదన్నా కావచ్చు, ఎలాంటిదన్నా కావచ్చు. సో మాస్టర్స్, చెప్పింది నమ్మకండి, మీలో ఉన్న శక్తిని నమ్మండి. ఆత్మకి అన్లిమిటెడ్ పవర్ ఉంది, ఏది దాన్ని ఆపలేదు, దానికి బౌండరీస్ లేవు. మీ ఆలోచనలు ఉంటే తప్ప మీ ఆత్మశక్తితోని ఏదన్నా మనం సాధించవచ్చు. మన ఆత్మశక్తితోని మనం ఏదన్నా సాధించవచ్చు. దీనికోసం ఆ పూజలు, ఆ వ్రతాలు, అదేదో చేసి, ఆ చెట్టుకి ఏదో పూజలు చేసేసి, ఈ కుక్కతోనేదో పెళ్ళి చేసేసుకొని ఎందుకట్లా చేస్తారు అంటే మీ లోపల ఎక్కడనో డీప్ రూటెడ్గా మీకు నమ్మకం ఉంది. మీరు పైన నమ్మకం లేదు అన్నా కానీ మీకు నమ్మకం ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్లాంటివి అవుతుంది. సో తీసేయాల్సింది ఎక్కడి నుంచి? మీ డీప్ రూటెడ్, మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి అది తీసేసేయాలి. ఎలా తీయాలి? ఎలా అయితే పెంచబడిందో అలానే తీసేసేయాలి. అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం, ఆ సినిమాలు, ఈ సినిమాలు, ఇది అది, మన అమ్మమ్మలు, మన తాతలు, ముత్తాతలు ఏదో చెప్తుంటారు, మన అమ్మ నాన్నలు కూడా చెప్తుంటారు, మన కజిన్స్ చెప్తుంటారు, జాతకాలు అట్లయితే, జాతకాలు ఇట్లయితే. ఆ చిన్నప్పటి నుంచి విని 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 ఇప్పుడు చెట్టు అయిపోయింది అనమాట. ఆ చెట్టును నరకాల, నరికిన తర్వాత కూడా చెట్టు నుంచి వస్తుంటాయి చిన్న చిన్న కొమ్మలు వస్తుంటాయి. కానీ ఎప్పుడైతే రూట్స్ తీసేస్తావో అప్పుడు ఇంకా మళ్ళీ చెట్టు అనేది మొలకెత్తదు. అట్లా డీప్ రూటెడ్గా ఏదైతే మనకు భావాలు ఉన్నాయో, భావనలు ఉన్నాయో అది తీసేయాలి. ఎప్పుడైతే అది తీసేస్తావో మిమ్మల్ని ఎవ్వరు ఏమి పీకలేరు, మీ వెంట్రుక కూడా ఎవ్వడు పీకలేడు. ఆ రూట్స్లోకి వెళ్ళి మీరు తీసేస్తే, ఆ రూట్స్లోకి వెళ్ళి మీ భయం అనేది తీసేస్తే, ఎవడో ఏదో చేసేస్తాడు అని భయపడుతూ ఉండే ఆ భావనలు ఏదైతే ఉంటుందో అది తీసి పడేసింది అనుకోండి, కొద్దిగా కూడా భయపడట్లేదు అనుకోండి, ఇది జరగదు అనే మీరు ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా జరగదు. సో ఇది మూఢనమ్మకం మాస్టర్స్. ఈ మూఢనమ్మకాలు తీసేసేయాలి. మన సొసైటీలో పెద్ద ప్రాబ్లం ఇది జాతకం అన్నమాట. సో ఫ్యూచర్ ప్రెడిక్షన్ అనేది ఎవరి చేతిలో లేదు. భగవద్గీతలో కూడా అర్జునుడు క్వశ్చన్ ఇస్తాడు అనమాట, నేను యోగం ప్రాక్టీస్ చేస్తూ మరి నేను మధ్యలోనే చనిపోతే, నేను అన్నాడు అక్కడ, అంటే ఎవరైనా మధ్యలోనే ప్రాక్టీస్ చేస్తూ మధ్యలో చనిపోతే వాడి పరిస్థితి ఏమవుతుంది అంటే
అక్కడ కృష్ణుడు ఇట్లా అన్నాడు అనమాట, ఈ ఇక్కడ పుడతావు, అట్లయితావు, ఇట్లయితావు, నువ్వు ఫ్యూచర్ ఇట్లుంటుంది, నువ్వు నెక్స్ట్ జన్మ ఇట్లా పుడతావు అని అర్జునుడికి చెప్పాడు. ఏమంటాడు, నువ్వు ఎక్కడ ఆగిపోతావో అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ అవుతుంది, నీ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది అంటాడు అనమాట. సో అది 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 జ్ఞానం అంటే, నాన్న నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తావు అక్కడి నుంచి నీకు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ జన్మలో కూడా అంటాడు తప్ప, నీకు ఇక్కడ అయిపోతే ఈ జన్మ పుడతావు, అక్కడ అయిపోతే ఆ జన్మ పుడతావు అట్లా ఏం చెప్పాడు. అంటే అర్థమైంది, నో బడీ క్యాన్ ప్రెడిక్ట్ అనమాట, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో సోల్కి బౌండరీస్ లేవు, ఇది ఇట్లనే అవుతుంది అది అట్లనే అవుతుంది అనేది లేవు, ఎట్లన్నా కావచ్చు, మన శక్తి మేరకు మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి మాస్టర్స్, మైండ్లోకి ఇది మీ లోపల సబ్కాన్షియస్ మైండ్ నుంచి కూడా ఈ జాతకం అనే ఈ చెత్త తీసేయండి. మీ ఆత్మశక్తితోని మీరు ఏదన్నా సాధించవచ్చు, మీకు అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.